లేకపోతే వాళ్ళ పత్రికల్లో ప్రచురించిన తీరు కానీ వీటన్నిటినీ ఎండగడుతూ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము వివిధ సందర్భాల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను అలాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని ఇద్దరిని కోరడం జరిగింది. అయితే వాటిపైన ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాదాపు 300 కంప్లైంట్స్ ఇచ్చాం. మొట్టమొదటిగా నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని ఆమె యాత్ర సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లి ఎన్నికల అమల్లో ఉండగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు వ్యతిరేకంగా మృతి చెందిన కుటుంబాలకని చెప్పి 3 లక్షల రూపాయలు చెక్కులు ఇస్తే ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం, ఇది ఓటర్లను ఇండ్యూస్మెంట్ చేయడమే, ఇది ఓటర్లను ప్రభావితం చేయడం, కాబట్టి ఆమె పైన చర్య తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకున్నారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి లెటర్లు రాసేమన్నాం. కానీ ఆమెకు మాత్రం నోటీస్ ఇవ్వలే. ఇట్లాంటివి ఆమె పైన 6-7 కంప్లైంట్లు ఇచ్చినాం, ఎలాంటి చర్యలు తీసుకోలే. తర్వాత ఇంకా ఈనాడు పత్రికలో రోజు విషం గక్కుతూ జగనన్న పాపాలు అని అన్వెరిఫైడ్ అలిగేషన్స్తో ఎలాంటి నిజాలు లేకుండా ఎక్కడా వెరిఫై చేయకుండా అన్ని తప్పుడు వార్తలు రాస్తే వీటన్నిటిపైన చర్యలు తీసుకోమని ప్రతి సందర్భంలో కూడా కంప్లైంట్లు చేయడం జరిగింది. కానీ వాటిపైన కూడా చర్యలు తీసుకోలే. అలాగే ఈటీవీ, TV5, ABNలలో రోజు డైలీ స్టోరీస్ వాళ్ళంతకు వాళ్ళే విధ్వంసమని, తర్వాత మళ్ళీ జగనన్న పాపాలని, లేకపోతే గంజాయి అని, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎన్ని హత్యాపూర్వక రాజకీయాలు జరుగుతున్నాయని, నేరాలు ఎక్కువైపోయినాయని చెప్పి అవాస్తవాలను ప్రచారం చేస్తుంటే వాటిపైన కూడా కంప్లైంట్లు ఇచ్చినాం, వాటిపైన కూడా చర్యలు తీసుకోలే. తర్వాత ఇంకా CBN చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, వాళ్ళు మాట్లాడిండే భాషల పైన, ముఖ్యంగా ఆయన ఎక్కడ పోయినా వీళ్ళు హూ కిల్డ్ బాబాయ్, సైకో పోవాలి, తర్వాత జగన్ గారిని రాళ్లతో కొట్టండి, మసి చేయండి, అమ్మమ్మ మొగుడు, జేజమ్మ మొగుడా అని ఇలాంటి అనేకమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఏవైతే ఉపయోగించకూడని భాష ఎన్నికల నియమాల ప్రకారం ఉందో ఆ భాషను ఉపయోగించిన ప్రతి సందర్భంలో కూడా మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. వీటిపైన ఏం చర్యలు తీసుకోలే. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని అడిగితే మేము CECకి రాశామంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కూడా కంప్లైంట్లు ఇస్తే అక్కడ కూడా ఏమీ చర్యలు తీసుకోలే. కాబట్టి దీన్ని బట్టి నిష్పక్షపాతంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదనేది మాకు అర్థమైంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏమి కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ వాటన్నిటిపైన చర్యలు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి. అధికారులపైన ఎలాంటి ఆధారాలు చూపించకుండా, సబ్స్టాన్షియేట్ చేయకుండా అధికారులను పలానోళ్లను మార్చండి, SI స్థాయి నుంచి DGP స్థాయి వరకు, తర్వాత IAS ఆఫీసర్స్ని కానివ్వండి, IPS ఆఫీసర్స్ని కానివ్వండి, వాళ్ళు ఎవరిని కోరితే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు చేయడం. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించలేదనేది అర్థమవుతుంది. అలాగే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కూడా మేము అనేక కంప్లైంట్లు ఇచ్చాం. ఏదో CIDకి రెఫర్ చేస్తూ కేసు రిజిస్టర్ చేయమని చెప్పి చేతులు దులిపేసుకున్నది. తర్వాత మీ భూమి మీది కాదు అని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే వాటిపైన చర్యలు తీసుకోండి, ఇది తప్పుడు ప్రచారము అని అంటే దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఓన్లీ నోటీస్ మాత్రం ఇచ్చి గమనం ఉండడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమయ్యేదంటే దాదాపు 300 కంప్లైంట్లు ఇచ్చాము ఇప్పటి వరకు. మేము 300 కంప్లైంట్లు కూడా తూతు మంత్రంగా తీసుకోవడం, ఏమి చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యంగా వాళ్లకు నేరమయ రాజకీయాలకు ఊతమిచ్చినట్టు
మమ్మల్ని ఏమీ చేయలే ఎన్నికల కమిషన్ని చివరి వరకు ఈ రోజు వరకు వాళ్ళు నోటికి ఇష్టానుసారం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు వ్యతిరేకంగా మాట్లాడుతుండడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎన్నికల్లో కూటమి ఏర్పడిన తర్వాత మీ భవిష్యత్తు గ్యారంటీ, మీ భవిష్యత్తు షూరిటీ ఈ కూటమి అని చెప్పి ఇది చేసుకున్న సందర్భంలో ప్రధానంగా వాళ్ళని అడగదలుచుకున్నది, మీరు కూటమి అయితే బీజేపీ ప్రభుత్వంతో మీకు కూటమి ఏర్పడ్డారు కదా, బీజేపీ మోడీ వచ్చాడు, అమిత్ షా వచ్చాడు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక్క హామీ అయినా తీసుకున్నారా కేంద్ర ప్రభుత్వంతో? భవిష్యత్తులో ఎన్నికలలో గెలిస్తే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైతే ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో అడిగారా అంటే ఎక్కడ గ్యారెంటీ లేదు. స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? నో గ్యారెంటీ. పోలవరంకి ఫండ్స్ ఇమ్మని అడిగారా? అది అడగలే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఇక్కడ నెలకొల్పడంలో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడ తీసుకురావడంలో కానీ దేనిపైన ఒక హామీ పొందారంటే ఒక హామీ కూడా తీసుకోలే. అదేవిధంగా ఇంకోటి, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేటివి రెండు డిఫరెంట్ చట్టాలు. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఈరోజు 4 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా వీటి ప్రతులను కాల్చమని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి పిలుపివ్వడం, వీళ్ళంతా వివిధ ప్రాంతాల్లో ఆ రెండింటిని చించేసి కాల్చడం జరుగుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ప్రవేశపెట్టిన చట్టం, రాష్ట్రపతి ఆమోదముద్ర లభించిన చట్టం. దానిపైన లోగో ఉంటుంది, ప్రభుత్వ లోగో. ఇది చట్ట ప్రకారం దాన్ని కాల్చడం కూడా నేరం. దీనిపైన ఐపీసీ సెక్షన్స్ కూడా కేసు నమోదు చేయొచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్కి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవైతే ఏవైతే ప్రతులు దించారో వాళ్ళందరిపైన కేసులు పెట్టమని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ అన్రెస్ట్, ఈ ఎన్నికల్లో అభద్రతాభావం సృష్టించి ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయాలని ఎన్నికల కమిషన్ ఆ నిర్ణయానికి, అలాంటి నిర్ణయాలకు వస్తే ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, మీరు ఎలా వ్యవహరించినా అంతిమంగా ఓటర్లే గుణపాఠం చెప్తారు. కాబట్టి అది ప్రజలకే, విజ్ఞతకే వదిలేస్తాం. అదే ఈ సందర్భంగా న్యాయవాదులకు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ఒకటి చెప్పాలా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 2014, 2019 సంవత్సరంలో ఇచ్చిన హామీలు ఒక్క న్యాయవాదులకు మాత్రమే 18 హామీలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం. వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి, ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అంటే 650 హామీలు ఎన్నో ఇస్తే జనానికి అంతో ఇంతో సమాజంలో చదువుకొని ఉన్నత విద్య చదివి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులకు కూడా 18 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలే చంద్రబాబు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నట్లే జూనియర్ న్యాయవాదులు మొట్టమొదటిగా ప్రాక్టీస్లోకి వచ్చేటప్పుడు ఇబ్బందులు పడతారు. వాళ్లకు ఆర్థికంగా వాళ్ళ ప్రొఫెషన్లో నిలదొక్కునేంత వరకు మనం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి లానేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి దానికి ప్రతి నెల 5,000 జూనియర్ న్యాయవాదులకు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఇప్పటి వరకు 49,82,35,000 రూపాయలు లానేస్తం కింద నిధులు విడుదల చేసి విద్యార్థులకు ప్రాక్టీస్ చేసే జూనియర్ న్యాయవాదులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వస్తానట్లే 100 కోట్ల రూపాయలు అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి కేటాయించి అందులో 25 కోట్లు రిలీజ్ చేసి కరోనా కష్టకాలంలో
ఆ 25 కోట్లకు లోన్ల ద్వారా, తర్వాత న్యాయవాదులకు లోన్లు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఇచ్చి న్యాయవాదులను కాపాడిన సందర్భం. అదేవిధంగా ఇంకోటి డెత్ బెనిఫిట్. మామూలుగా బార్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైనా న్యాయవాది చనిపోతే 4 లక్షలు ఇస్తారు. ప్రభుత్వం అంతకుముందు ఇచ్చేది కాదు. చిట్ట చివరి రోజుల్లో చంద్రబాబు ఇంకా దిగిపోతాడు అనుకున్న సందర్భంలో ఒక హామీ ఇచ్చిపోయాడు, మేము కూడా కార్పస్ ఫండ్ ఇస్తాము అని. కానీ వాళ్ళు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ 4 లక్షలు ఇస్తే ప్రభుత్వం కూడా న్యాయవాదుల కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకి మరో 4 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో ఆధునీకరణ జరిగింది. ఏవి 2,50,000 కేసులకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా వాటినన్నింటినీ ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా మీరు టెండర్స్ ఇవన్నీ కూడా చూసాం. జ్యుడిషియల్ ప్రివ్యూ అని చెప్పి వాటి ద్వారా సంస్కరణలు తేవడం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులకు సంబంధించి, నిర్మాణానికి సంబంధించి కావాల్సిన నిధులు మంజూరు చేయడం, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, న్యాయవాదులకు, న్యాయవాదుల కుటుంబాలకు, తర్వాత వాళ్ళ కక్షిదారులకు అందరికీ మీరు మేలు చేసే ప్రభుత్వాన్ని, జగనన్న ప్రభుత్వానికి మరోసారి మీరు అధికారంలోకి తీసుకురావాలని చెప్పి న్యాయవాదులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి, ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో సరైన పాత్ర వహించి మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు మీ వంతు కృషి చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.